నేను రీసెంట్గా 1 month బ్యాక్ ఇండియన్ సర్టిఫికేషన్ సికింద్రాబాద్ వినాయక గ్రాండ్ హోటల్లో సర్టిఫికేషన్ మోటివేషన్ స్పీకర్గా అయిపోయింది మరి ప్రోగ్రామ్. అయితే మనం అందరూ తొందరగా వచ్చి ఇక్కడ కూర్చోవాలి. నెక్స్ట్ మనం మణిపూరు మంచి స్పీచ్ ఇస్తారు కాబట్టి ఇంత పెద్ద ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన మన సంజయ్ రెడ్డి సార్ గారికి, పీఆర్ కస్టమర్కి, మా ఇండియన్ కంపల్సరీ సార్కి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఎందుకు కండక్ట్ చేశారు ఒకసారి మనం అందరం గుర్తు చేసుకోవాలి. అందరినీ ఇక్కడ వచ్చి స్టేజ్ మీద మాట్లాడిన వాళ్ళని ఎంతోమందిని వాళ్ళ స్పీచ్లకి ఎంతోమంది చేయలేదు. మనం కూడా వాళ్ళు మాటలు విని వాళ్ళు చెప్పిన మాటలు విని ఎంతో కొంత చేంజ్ కావాలి మనము. అయితే గోల్ సెట్టింగ్ ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి మనం అనుకున్న సాధించాలంటే గోల్ సెట్టింగ్ ఉండాలి. మనం ఏదో ఒకటి గోల్ పెట్టుకోవాలి. ఆ గోల్ పెట్టుకుంటారు చాలామంది, సరే రీచ్ కాలేకపోతారు. రీచ్ కావాలంటే దానికి ఏమేమి ఉండాలో తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. మనం ఏదైనా గోల్ పెట్టుకుంటే డైలీ 2 hours మీద ఫోకస్ చేయాలి. డైలీ 2 hours 3 months 6 months డైలీ 2 hours ఫోకస్ చేసి ఈజీగా మీరు అనుకున్న గోల్ 1 year చేస్తారు. ఏదైనా సరే డైలీ 2 hours మనకు రోజుకు 24 గంటల టైం ఉంది. 24 గంటలలో మనం ఎంత టైం ఇన్వెస్ట్ చేస్తున్నాం ఒకసారి గుర్తు చేసుకోవాలి. టైం అనేది ఇన్వెస్ట్ చేయాలి, టైం అనేది వేస్ట్ చేయొద్దు. టైం ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు అనుకుంటారు సాధిస్తారు. 24 hours 8 hours పడుతున్నారు. మిగతా టైం అంటే ఏం చేస్తున్నాం? 2 hours తినడానికి, ఇంకా 14 hours ఉంటుంది. మిగతా 14 hours 2 hours మీరు వాట్సాప్ చూడండి, ఫేస్బుక్, ఇన్స్టా, స్నాప్ ఏదైనా చూసుకోండి, కాలేజ్ వెళ్తారు, ఫ్రెండ్స్తో బయట తిరుగుతారు. మిగతా 2 hours డైలీ 2 hours మీరు గోల్ పైన ఫోకస్ పెడితే మీరు అనుకున్న గోల్ సాధిస్తారు. ఇది చాలామంది ఫాలో అయ్యారు, ఎంతోమంది సక్సెస్ అయ్యారు. వాళ్ళు చెప్పిన ఫార్ములా ఇది. డైలీ 2 hours మనం గోల్ పైన ఫోకస్ చేయాలి. ఇంకోటి టైం అనేది వేస్ట్ చేయకూడదు. టైం చాలా ఇంపార్టెంట్. చాలా టైం అనేది చాలా ఇంపార్టెంట్. అందరూ తొందరగా లోపల రావాలి. ఎందుకంటే మనకి టైం లేదు, నిర్ణయం కాబట్టి సార్ వాళ్ళు నెక్స్ట్ మన మణిపూర్ సార్ చెప్తారు. కాబట్టి తొందరగా ఎవరు కూడా బయటకు వెళ్ళాలి. బయట ఉన్న వాళ్ళు లోపల రావాలి. లోపల తినే వాళ్ళు కూడా తొందరగా తిరిగి లోపల కూర్చోవాలని చూస్తున్నాము. సరే, థ్యాంక్ యూ.